అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. చైనా వాడు మనకు కల్చరల్ రిలేషన్స్ కొన్ని వేల సంవత్సరాలుగా మనము వాళ్ళకి అందరు కూడా కలిసే ఉన్నాము. అండ్ చైనాకు హిందూ దేశం ఇండియా అంటే వాళ్ళకి చాలా గొప్ప రెస్పెక్ట్ ఉండేది. ఓన్లీ కమ్యూనిస్ట్ రెజీమ్ వచ్చిన తర్వాతనే 1940s నుంచినే మనకు వ్యతిరేకంగా అయిపోయిందనమాట చైనా. అంతకుముందు 2000 సంవత్సరాలుగానో, 3000 సంవత్సరాలుగానో మనకు చాలా క్లోజ్‌గా ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళు కూడా. మనం అక్కడ సో నుంచి బట్టలు తెచ్చుకునేవాళ్ళం. బట్టలే కాదు చీనాంబరాలు అంటారు కదా! కల్చర్ గూడా. కల్చర్. కల్చర్ గూడా టోటలీ కన్‌ఫ్యూషియన్ ఇది గావచ్చు, మన దగ్గర నుంచి బుద్ధిజం వెళ్ళింది. బుద్ధిజం టోటలీ డామినేటెడ్ చైనా. సో, అట్లాంటి చైనా పూర్తిగా మారిపోయింది అంటే, ఇప్పుడు వాళ్ళకి గూడా కొంచెం అంతో ఇంతో కల్చరల్ రూట్స్ గురించొస్తున్నది. సో, ఆ కల్చరల్ టైస్ గూడా పెంచుకునే ప్రయత్నం జేయాలి. చైనా వాడేంటి, వాడి దేశంలో ఇస్లాంను కంప్లీట్‌గా కాలు కింద నొక్కి పెట్టేశాడు. వాడి దేశంలో ఆ వీగర్ ప్రావిన్స్ అని ఉంది కదా! వీగర్ ప్రావిన్స్‌లో ముస్లిమ్స్‌ను ఎలాంటి నోరెత్తడానికి వీలు లేకుండా మాస్క్ కట్టుకున్నా కూడా అది చైనీస్ ప్యాటర్న్‌లోనే కట్టుకోవాలి గానీ, మాస్క్ వీళ్ళ ప్యాటర్న్‌లో కట్టుకోవడానికి లేదు. సో, ఆ పద్ధతిలో వాళ్ళు ఖురాన్‌ను కూడా కొంచెం మాడిఫై చేసి పెట్టారక్కడ. సో, ఆ విధంగా కంట్రోల్ చేసి పెట్టాడు. కానీ బయట ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్‌కి వాడు సపోర్ట్ చేస్తున్నాడనమాట. అండ్ చైనా డబుల్ గేమ్. పాకిస్తాన్‌ను ఒక చిన్న రౌడీగా వాడుకుంటున్నాడు. మనం ఏదో రౌడీ కొంతమందిని గ్యాంగ్‌ని పెట్టుకొని ఉంటాం కదా! పాకిస్తాన్ ఇండియాకి వ్యతిరేకంగా ఒక చిన్న రౌడీ గ్యాంగ్ కింద వాడుకుంటున్నాడు. సార్, ఇస్లామిక్ దేశాల నుంచి మనకి ఇబ్బంది ఉండదా ప్రస్తుతం ఉన్న వాతావరణంలో? కొన్నిటి నుంచి ఉండకపోవచ్చండి. ఎందుకంటే వాళ్ళు కూడా కొంత రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా కావచ్చు, కొంత మోడర్నిటీ వస్తూ ఉంది వాళ్ళకి కూడా. కొన్ని దేశాల్లో ఉదాహరణకి ఇప్పుడు టర్కీ ఉందనుకోండి. టర్కీలో ఒకప్పుడు లేడీ ప్రైమ్ మినిస్టర్ ఉండేది. లేడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు షీ వాజ్ ఎ వెరీ మోడర్న్ పర్సన్. ఆ తర్వాత ఇప్పుడు ఫండమెంటలిస్ట్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మనకేదో ఇస్లామిక్ క్యాలిఫేట్ రావాలి. క్యాలిఫేట్ అంటే ఇస్లామే ప్రపంచాన్నంతటిని కూడా రూల్ చేయాలి అనేటువంటి ఐడియాలజీతో వాళ్ళు ముందుకు పోతున్నారు. అందుకనే టర్కీ, ఖతార్, ఇప్పుడు ఖతార్ అనేది చాలా చిన్న కంట్రీనే. అయినప్పటికీ కూడా ఖతార్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆన్ అమెరికన్ యూనివర్సిటీస్ ఆల్సో. ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా! అమెరికన్ యూనివర్సిటీస్ పైన కూడా ఇప్పుడు వాళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు హార్వర్డ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ హ్యాస్ కట్ డౌన్ ఫండ్స్. వాడేమంటున్నాడు? మాకు నీ ఫండ్ వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు దానికి. హార్వర్డ్ వాడు, ఒక యూనివర్సిటీ వాడు ప్రెసిడెంట్‌ని ఛాలెంజ్ చేస్తున్నాడు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఇదిగో ఈ కంట్రీస్ నుంచి రకరకాలైన డొంక తిరుగుడు రూట్స్‌లో వస్తున్నాయన్నమాట వాళ్ళకి. సో, అంటే ఇప్పుడు మనకి ఇస్లామిక్ దేశాల్లో అన్ని దేశాలు మనకి వ్యతిరేకంగా అన్ని లేవు, దేశాల్లో పాకిస్తాన్ మనకు పరంగా వ్యతిరేకం లేవు. కాదండి. టైట్ రోప్ వాక్ అంటాం, ఆ విధంగా ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి, మోడీ గారి పరిస్థితి టైట్ రోప్ వాకే అది. లైక్ కత్తి మీద సామంటాం చూడండి, ఆ కత్తి మీద నడిచినట్టే. ఎందుకంటే ఆయన తీవ్రంగా సప్రెషన్‌లోకి ధోరణిలో దీనిలోకి కూడా వెళ్ళిపోలేడు. వెళితే ఏమైతుంది? అప్పుడు వాళ్ళందరికీ కూడా అరే ఇస్లాం అనేటువంటి సెంటిమెంట్ వస్తుంది. చాలా చాలా రెస్ట్రెయిన్డ్‌గా ఉంటూ కరెక్ట్‌గా ఎవరైతే ఇట్లాంటి పనులు చేస్తున్నారో, ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారో, అలాంటి వాళ్ళని మాత్రమే మనం ఎలిమినేట్ చేసేటువంటి పంతా పెట్టుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.